కన్నులు ఎదురు చూస్తున్నాయి. లక్షల హృదయాలు ఆశతో వెంపర్లాడుతున్నాయి. నిర్లక్ష్యానికి బలైపోయిన కుటుంబాలు ఎప్పుడెప్పుడు ఆయన ఆత్మీయ పలకరింపు ఆలింగనం చేసుకుంటుందా అని తపిస్తున్నాయి. ఆ బాధాతప్త హృదయాలకు స్వాంతననిచ్చేందుకు, ఆ తీరని వ్యధలో పాలు పంచుకునేందుకు, అన్నింటికి మించి ఆపదలో ఉన్న వారికి అండగా అన్నగా నిలబడేందుకు, భవిష్యత్తులో నీడలా ఉండి నడిపించేందుకు సిద్ధమయ్యాడు జనసేనాని. సరిగ్గా 2 రోజుల క్రితం కర్నూలు జిల్లా హత్తిబెళగల్ గ్రామానికి సమీపాన ఉన్న చౌదరి కన్స్ట్రక్షన్స్ క్వారీలో పేలుడు జరిగింది. భారీ స్థాయిలో జరిగిన జిల్టన్ స్టిక్స్ పేలుడు ధాటికి 12 మంది సజీవ దహనమయ్యారు. కాలి బూడిదయ్యారు అనే కంటే తునాతునకలయ్యారనేదే నిజం. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ఆసుపత్రిలో మృత్యుతో పోరాటం చేస్తున్నారు. బతికేందుకు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇది నిర్లక్ష్యం కారణంగానే జరిగిందనేది జగమెరిగిన సత్యం. అయితే ప్రమాదం జరిగాక హడావుడి చేయడం, ఆపై పరిహారాలు ప్రకటించేయడం ప్రభుత్వాలకు అలవాటైన పనే. కానీ నిబంధనలను సరిగ్గా అమలు చేస్తే, అక్రమార్కులను శిక్షిస్తే పెను విషాదాల శాతాన్ని దాదాపు తగ్గించేయచ్చు. కానీ బాధ్యత తీసుకుంటే కదా. జనసేనాని ఆ బాధ్యత తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాకుండా ప్రజలను తనవారిగా చూసుకునేందుకు కర్నూలుకు వచ్చారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన కర్నూలు జిల్లాకు చేరుకున్న జనసేనానికి ఆలంపూర్ టోల్ ప్లాజా వద్ద ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు. అభిమానులంతా వెల్లువలా తరలి రావడంతో అదుపు చేయడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. ఇదిలా ఉంటే జనసేనాని కర్నూలు నుంచి నేరుగా హత్తిబెళగల్ క్వారీకి వెళతారు. అటు నుంచి కర్నూలు ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తారు. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.